అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానే. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మర్చిపోయారేమో అందరూ, అయినా నన్ను ఎవరంతా పట్టించుకుంటారులే అనుకున్నా. కానీ నాకు కూడా ఫాలో అవుతున్నారండి. మొన్న గుడి దగ్గరికి వెళ్ళానా, నేను వెళ్తున్న ఆ ఊర్లోనే 10-15 మంది అక్కడ అడిగారండి నన్ను, ఏమక్క కొంతమంది అయితే ఏమక్క వీడియోస్ చేయలేదే ఈ మధ్యన కొందరు అడిగారు, ఏమ్మా వీడియోస్ చేయటం లేదు ఈ మధ్య అని మరికొందరు అడిగారు, ఏనాయనా వీడియోస్ చేయలేదని మరికొందరు అడిగారండి. నాకైతే నిజంగా అది పనిగా గుర్తుపెట్టుకొని అడిగినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా నాకైతే మీ సపోర్ట్ ఇలాగ ఎప్పుడు ఉండేలా చూడండి, ఓకేనా? ఇంకొక విషయం అండి, ఈ మధ్య వాన లేదో 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 అని అల్లాడిపోయామా. మా ఊర్లో 4 రోజుల నుంచి డైలీ వానేనండి. నీళ్ళు వాన రాక పొలం ఎండిపోయి పొలాలకన్నిటికీ చిన్నగా ఎంపలాడుకొని అయితే నీళ్ళు కట్టేసామా. ఆ రోజు కట్టేశాను నేనైతే. ముందు చాలా రోజులు నుంచి కడుతున్నారు అందరూ, మన దాకా వచ్చి నీళ్ళు కట్టేశాను ఆ రోజుకి. మరుసటి రోజు నుంచి వానలు స్టార్ట్ అయిపోయాయి. 4 రోజుల నుంచి వానేనండి, అసలు ఆగడమే లేదు. కొంతమంది వచ్చేసి ఈ రకంగా వాన పడుతూనే ఉంటే ఇంకా సొబ్బ ఏం పనికి వస్తుందిలే అని కొంతమంది, ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కాక ఎలా ఉందంటే, అవసరమైనప్పుడు వానదేవుడేమో కరుణించకపోయే, ఇప్పుడు డైలీ పడుతుంటే ఆ ఉన్న చిన్న సొద్ద ఎక్కడ చెడిపోతుందోనన్న భయం. నిజానికి మన గడ్డి గింజలు కూడా ఎండిపోయిందండి. సొద్ద పొలానికి నీళ్ళు కట్టుకుంటూ వేరే వాళ్ళని నీళ్ళు అడిగితే, సొద్దకు కడుతున్నాను కదా నాయన, సొద్ద ఎండిపోతుండే, అది అది అయిపోయినలే నీళ్ళు కట్టిస్తాను అన్నాడు గడ్డి గింజలకి. సరేలే మామ, అదేమో నిజమే కదా అన్నాను. కాకపోతే ఆ సొద్దకు అన్నిటికి నీళ్ళు కట్టేసి గడ్డి గింజలకు కూడా లాస్ట్కి వేసి ఇచ్చాడండి. గడ్డి గింజలకు వేసిన తెల్లారే వాన ఫుల్గా, సొద్దకి ఆల్రెడీ నీళ్ళు కట్టేస్తుంది. మళ్ళీ ఒక్కరోజు వాన అయితే ఓకే, ఏం కాదు. 2 రోజులు ఓకే, కానీ 4-5 రోజుల నుంచి పడుతూనే ఉంది వాన. ఇప్పుడు కూడా మబ్బులుగా ఉన్నాయి. ఇప్పుడు లైట్గా ఎండ వస్తుంది, కానీ నైట్కి మళ్ళీ వాన పడే సీజనే కనిపిస్తుందండి. అసలు ఎలా ఉందో చూడండి. వానదేవుడా రానాయనా అని ఎంతగా ప్రాధాయపడినా రాలేదు ఆయన. ఇప్పుడు ఆయన 2 రోజులు రెస్ట్ తీసుకో, మళ్ళీ వద్దులే అన్నా కూడా ఆగటం లేదు. ఇలాగే ఇంకా 2 రోజులు వస్తే సర్ద ఎత్తిపోతుంది అని అనుకుంటున్నారు అందరూ. ఇంకా మరి దేవుడు దయండి, మనం ఏం చేయలేం కదా. కాకపోతే ఒక్కటండి, లాభం రాని నష్టం రాని ఏదొచ్చినా రైతు మాత్రం వ్యవసాయాన్ని అయితే వదలడండి. లాభం వచ్చినా నష్టం వచ్చినా రైతు అనేవాడు నిజంగా వ్యవసాయాన్ని అయితే వదులుకోలేడు. ఎందుకంటే లాభాన్ని నష్టాన్ని రైతు అయితే నిజంగా చూడండి. రైతు అంటే అంత గొప్ప, నిజంగానేనండి. నేనే అంత పెద్ద రైతుని కాదు, కానీ చూస్తున్నాను కదా. నేను కూడా ఈ మధ్య చిన్న రైతుని అయ్యాను కదా. నిజంగానండి, లాభం రాని నష్టం రాని పంట పెట్టడం అంటూ ఆఫ్ చేయడం అంటే మనసుకు అస్సలు ఇష్టపడదు. లాభ నష్టాల గురించి ఆలోచించిన వాడే నిజమైన రైతు అండి, అవునా కదా? ఓకేనండి, బాయ్ బాయ్. పొలం దగ్గరికి ఎడ్డుకొచ్చానండి, కోసుకెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ వాన వచ్చినా చేస్తున్నాం, ఓకేనా? బాయ్ బాయ్ అండి.